నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పేద ప్రజలకు తక్కువ ధరలకే పరీక్షలు చేయాలి. గూడూరు పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన బయోలైన్ ల్యాబొరేటరీని ప్రారంభించిన ఎమ్మెల్యే సునీల్ కుమార్. మనుబోలు మండలం టీడీపీ అధ్యక్షుడిగా పొన్నూరు రామకృష్ణయ్య. మనుబోలులో జరిగిన కార్యక్రమంలో అధ్యక్ష కార్యదర్శులను ఎంపిక చేసిన అనంతరం వారిని ఘనంగా సన్మానించిన నాయకులు, కార్యకర్తలు. నాయుడుపేట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడంతో ఆయిల్ ట్యాంకర్ అదుపు తప్పి బోల్తా. సంఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టిన పోలీసులు. వైభవంగా శ్రీవారికి పల్లకీ సేవ, ఊంజల్ సేవ. గూడూరులోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో జరిగిన పూజల్లో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. పేద ప్రజలకు తక్కువ ధరలకే పరీక్షలు చేయాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సూచించారు. గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన బయోలైన్ ల్యాబొరేటరీని ఆయన ప్రారంభించారు. పట్టణంలోని హాస్పిటల్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన బయోలైన్ ల్యాబొరేటరీని ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రారంభించి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కేక్ కట్ చేసి అందరికీ అందించారు. అనంతరం నిర్వాహకులు, ఎమ్మెల్యే మరియు నాయకులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, బయోలైన్ ల్యాబ్ ను నా చేతుల మీదుగా ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలిపారు. పేద ప్రజలకు తక్కువ ధరలకే పరీక్షలు చేయాలని నిర్వాహకులను కోరారు. పట్టణ మరియు పరిసర గ్రామ ప్రజలందరూ వీరిని ప్రోత్సహించాలని కోరారు. బయోలైన్ ఈ యొక్క క్లినిక్ అంటే ల్యాబ్ నా చేతుల మీదుగా ఓపెన్ చేయడం నిజంగా చాలా సంతోషం. ముఖ్యంగా పవన్ బ్రహ్మాండంగా కష్టపడి చదువుకొని ఈరోజు ఈ స్థాయికి వచ్చి సొంతంగా ఆయన సతీమణి ఇద్దరు కలిసి ఈ ల్యాబ్ను ఓపెన్ చేయడం సంతోషం. అలాగే ఈ ల్యాబ్లో అన్ని సంబంధించినటువంటి పరీక్షలు కూడా చేస్తారని చెప్పి కూడా మా పవన్ చెప్పారు. అట్లాగే పేదవాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి ల్యాబ్ ఇదని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాం. గూడూరు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అందరూ విలేజెస్లో అందరూ కూడా ఈ ల్యాబ్ని ఉపయోగించుకోమని చెప్పి తెలియజేస్తూ, ఇలాంటి నిరుద్యోగులు ఈరోజు ప్రయోజకులై ఒక ల్యాబ్ పెట్టిన సందర్భంగా అందరూ కూడా వీళ్ళని ప్రోత్సహించాలని చెప్పి మా అందరినీ కోరుకుంటూ మరొకసారి ఈ యొక్క పవన్కి, వాళ్ళ సతీమణికి, వాళ్ళ అమ్మగారికి, పాస్టర్ గారికి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా మంచి ల్యాబ్గా గూడూరులో పేరు తెచ్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా. ఈ కార్యక్రమంలో నాయకులు పులిమి శ్రీనివాసులు, సోమిశెట్టి చెంచురామయ్య, రహీం, వై శ్రీనివాసులు రెడ్డి, పెంచలయ్య, రవీందర్ రెడ్డి, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. మనుబోలు మండలం టీడీపీ అధ్యక్షుడు ఎన్నిక లాంఛనంగా పూర్తయింది. మండల అధ్యక్షుడిగా పొన్నూరు రామకృష్ణయ్యను ఎన్నుకున్నారు. సర్వేపల్లి నియోజకవర్గ పరిశీలకుల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ మనుబోలు మండల అధ్యక్షుడిగా పొన్నూరు రామకృష్ణయ్య ఎన్నికయ్యారు. సర్వేపల్లి నియోజకవర్గ పరిశీలకులు పెంచలయ్య, నాయకులు, కార్యకర్తల నుండి అధ్యక్ష ఎంపికకు అర్హుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అందరి ఆమోదంతో పొన్నూరు రామకృష్ణయ్య ఎన్నిక జరిగింది. ఈ సందర్భంగా పొన్నూరు రామకృష్ణయ్య మాట్లాడుతూ, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తాను ఈ పదవి చేపట్టడం జరిగిందన్నారు. వయసు సహకరించకపోయినా సోమిరెడ్డి మీద గౌరవంతో తాను పదవి చేపట్టానని, అదేవిధంగా మండలంలో సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు. తనకు సహకరించిన ప్రతి నాయకుడు, కార్యకర్తకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. పెద్దలే నాకంటే పెద్దోళ్లే, ప్రతి ఒక్క దాంట్లో అందరూ సహకరించుకున్న వాళ్ళవి, ఒకరు చిన్న కాదు, ఒకరు పెద్ద కాదు, ప్రతి పార్టీ కోసం అందరూ కృషి చేసేవాళ్ళే. నేను నా దృష్టిలో అందరూ నాకు మిత్రులే.
ఎవరిని నేను ఏ రోజు కూడా ఎవరిని తుస్కారంగా మాట్లాడలేదు, ఒకరికి గౌరవించకుండా ఉండినది లేదు. ఈరోజు కూడా నన్ను మీరందరూ పెద్ద ప్రత్యేకంగా పిలిచి ప్రస్తుతానికి నువ్వు ఉండు అధ్యక్షుడిగా, తర్వాత ఆలోచిస్తాము, ప్రస్తుతం అయితే నువ్వు ఉండాలని చెప్పడం జరిగింది. దాంతో నేను ఉండటమే నా ఆరోగ్యపరంగా నేను మామూలుగా ఏజీ సహకరించదు, అయినా పెద్ద అయిన కోరిక మేరకు నేను సరేనంటం జరిగింది. ఎప్పుడైనా కూడా ఏ రోజైనా మీరు అందరూ కలిసి పలానా వ్యక్తిని అందరం కలిసి పెట్టుకుంటున్నామంటే నేను ఆ రోజు క్షణంలోనే వాళ్ళకి ఛార్జ్ ఇచ్చేదానికి కూడా 100% సిద్ధంగా ఉంటాను. నేను పార్టీకి 84లో పార్టీలో చేరినప్పటి నుంచి ఏ అధ్యక్షుడున్నా ఆయనకి తోడుగా ఉండేనే కానీ ఆయనకి కార్యక్రమంలో నాది ఇంచుమించుగా స్వగభాగం ఉంది. ఏ అధ్యక్షుడినా కూడా 50% నేను సేవ చేశాను, అది ధైర్యంగా చెప్పుకుంటాను. అదేవిధంగా అందరూ కూడా ఒక మంచి వ్యక్తి, మృదు స్వభావి, రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఎటువంటి సమస్య వచ్చినా కూడా ఆ సమస్యను అట్నే అణగదొక్కి ఇద్దరికి గొడవ లేకుండా పరిష్కరించేటువంటి వ్యక్తికి అధ్యక్షుడు ఇవ్వటం, అదేవిధంగా మన మధునాయుడు గారికి ప్రధాన కార్యదర్శి ఇవ్వటం చాలా సంతోషకరం. ఇటువంటి మంచి టీంని మీరు ఎన్నుకున్నారు. మీ గ్రామాల్లో చిన్న చిన్న అనుబంధ కమిటీలు ఉన్నాయి. మిమ్మల్ని అందరిని కూడా రామకృష్ణ మధునాయుడు గారు ఎమ్మెల్యే గారు మీకు బాగా పనిచేసిన వాళ్ళందరికీ కూడా ఒక 10 అనుబంధ సంఘాల్లో మిమ్మల్ని అందరినీ తీసుకోవడం జరగద్ది. మిగతా వాళ్ళని జిల్లా కమిటీలో తీసుకుంటారు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. పార్టీలో అజాత శత్రువు, నిగర్వి, నిష్కల హృదయుడు. ఎందుకంటే గర్వించడం, ఎంత ఎదిగినా వదగాలన్నది మనం రామకృష్ణను చూసి నేర్చుకోవాలి. ఎందుకంటే చాలా రోజులు నేను చూస్తున్నాం, మనం ఎంత ఎదిగినా అదే విధంగా ఉంటాడు. కాబట్టి గర్వి కాదు, నిగర్వి, సగర్వంగా అందరితో నిష్కలంగా మెలగలడు, సమయస్ఫూర్తి ఉన్నటువంటి వ్యక్తి, ఎవరిని ఇబ్బంది పెట్టడు అనే మనస్తత్వం ఆయనలో ఉంది. కానీ అతను పదవి కోరుకోలే, అదే అతని గురించి. ఎందుకంటే అతను 2 సంవత్సరాలు కష్టపడడానికి, అతని ప్రవర్తనకి ఆమోదించి ఏకగ్రంగా చేసుకోవటం, లేకపోతే మీకు ఏదన్నా భిన్నాభిప్రాయాలు ఉంటే మా దృష్టికి తీసుకొస్తే మేము కూడా దాన్ని, ఇదంతా ప్రతిపాదన, ఈ ప్రతిపాదనని మనం రాష్ట్ర కమిటీకి పంపిస్తాము. పంపించిన తర్వాత ఎమ్మెల్యే గారు మేము పంపించిన దాన్ని బట్టి ఇంకా అక్కడ ఫైనలైజ్ చేసి మనకి అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఏదన్నా మీ మనసులో విషయాలు ఉంటే ఇక్కడే. మండల ప్రధాన కార్యదర్శిగా కడియాల మధునాయుడు ఎంపికయ్యారు. అనంతరం సన్మానాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో నాయకులు రాధాకృష్ణ నాయుడు, శివుడు రాజాగౌడ్, రామ్మోహన్ రెడ్డి, సాని వెంకటరమణయ్య, కలికి వేణుగోపాల్ రెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, ఆదిరెడ్డి, పొన్నూరు అశోక్, మహేంద్ర, ఉడతా మస్తానయ్య, రాజేంద్ర, విజయ్, రామ్మోహన్ రెడ్డి, చల్లగిరి చిట్టుబాబు, కృష్ణమనాయుడు, సురేష్, సర్పంచ్ సునీల్, సుధాకర్ రెడ్డి, హనుమంత నాయుడు తదితరులు పాల్గొన్నారు. గూడూరు 2వ పట్టణం గాంధీనగర్ చెందిన నాగిశెట్టి హరిబాబు అనే కిడ్నీ వ్యాధిగ్రస్తుడికి రాజినేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు రాజినేని శ్రీనివాసులు నాయుడు వైద్యం కోసం అనేక మార్లు నగదును అందించారు. ఇటీవల హరిబాబు మరణించడంతో అతని కుమార్తె తోషితను చదివించే బాధ్యత ట్రస్ట్ తీసుకుంది. అందులో భాగంగా శనివారం ట్రస్ట్ సభ్యులు ప్రజేందర్ రెడ్డి ద్వారా 10,000 రూపాయల నగదును పాప చదువు కోసం తల్లి మనీషాకు అందజేయడం జరిగింది. ఇలాంటి పేదవారికి ఎందరికో వైద్యంలో ఆర్థిక సాయం అందించే రాజినేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు రాజినేని శ్రీనివాసులు నాయుడుకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఒక రాజినేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ రాజినేని సేనన్న గారు ఇక్కడ మనకి గతంలో కూడా నాగశెట్టి హరి గారు నెలకాస్ట్ లో పనిచేస్తూ ఉన్నారు. ఇంతకుముందు కిడ్నీ వ్యాధిగ్రస్తులు అయిన డయాలసిస్ ఉన్నప్పుడు కూడా ట్రస్ట్ తరపున గతంలో కూడా ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఇటీవల ఆయన పరమపదించడం జరిగిన తర్వాత ఆర్ఆర్సిటీ ట్రస్ట్ కి తెలిసిన వెంటనే అంతకుముందు అన్న చెప్పిన మాట ప్రకారం రాజినేని భరోసా అంటే ఆ కుటుంబానికి ఈ పాప తోషిత అమ్మాయి పేరు, ఆ అమ్మాయిని చదివించే బాధ్యతని ఆర్ఆర్సిటీ ట్రస్ట్ సీనన్న తీసుకోవడం జరిగింది. ఆ మాట ప్రకారం ఈరోజు ఆ పాప ఫీజులకి అయితేమి, స్కూల్ ఫీజుకి అయితేమి, యూనిఫామ్స్కి, బుక్స్కి ఒక 10,000 రూపాయలని అమ్మాయికి యూకేజీ చదువుతుంది ఇక్కడ లిటిల్ స్టార్ గాంధీనగర్లో. ఆ అమ్మాయికి అయ్యేటటువంటి బాధ్యతని ఆర్ఆర్సిటీ ట్రస్ట్ చేపట్టింది. ఈ విషయాన్ని అన్న తెలియజేయడం జరిగింది. మన శివాబి మస్తాన్ గారు ఎక్కడున్నా ఇటువంటి నీడీ పీపుల్ని గుర్తించడంతో పాటు
గుర్తిస్తున్న దానికి ఆయనకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అమ్మ, మీరు కూడా ఈ యొక్క ఆర్థిక సహాయాన్ని పాప కోసం వినియోగించి పాప భవిష్యత్తులో బాగా చదివే దానికోసం. నాయుడుపేట జాతీయ రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది. డ్రైవర్ నిద్రమత్తులోకి జారిపోవడంతో ఆయిల్ ట్యాంకర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నాయుడుపేట పూతలపట్టు జాతీయ రహదారిపై శనివారం అర్ధరాత్రి గుర్రపుతోట సమీప ప్రాంతంలో ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ నిద్రమత్తులోకి జారిపోవడంతో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ విషయం తెలుసుకున్న ఎస్ఐ ఆదిలక్ష్మి సిబ్బందితో కలిసి సంఘటనా స్థలికి చేరుకుని వివరాలు ఆరా తీశారు. ప్రమాదం ఎలా జరిగిందో, డ్రైవర్ పరిస్థితి ఏమిటని అడిగి తెలుసుకున్నారు. ట్యాంకర్ లో 29 టన్నుల పామాయిల్ ఉన్నట్లు తెలిసింది. ఈ ఆయిల్ ట్యాంకర్ కృష్ణపట్నం పోర్టు నుండి శ్రీకాళహస్తికి వెళ్తుంది. గాయాలు పాలైన డ్రైవర్ ను చికిత్స నిమిత్తం ఏఎస్ఐ మునుస్వామి శ్రీకాళహస్తి ఆసుపత్రికి తరలించారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్ అంతరాయం లేకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. సోలార్ రూఫ్ టాప్ ను నిర్మించుకోవాలని, విద్యుత్ బిల్లు ఆదా చేసుకోవాలని ఏఈ శ్రీనివాసులు సూచించారు. నాయుడుపేటలోని ఏఎల్సీఎం క్రీడా మైదానంలో ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం కింద ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. గృహ వినియోగదారులు రాయితీతో ఇళ్లపై సోలార్ గ్రూప్ టాప్ నిర్మించుకోవాలని కోరారు. బ్యాంకులో రుణాలు సైతం ఇవ్వడం జరుగుతుందని ఆయన వివరించారు. అనంతరం సోలార్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎక్స్పోర్ట్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఫ్రీ క్రోచెస్ చార్జెస్ ఏమి ఉండదు సార్. డీసీఆర్ ప్యానల్స్ 6 ప్యానల్స్ వస్తాయి. 5 కిలోవాట్ అయితే 9 ప్యానల్స్ వస్తాయి. 2 కిలోవాట్ 4. పవర్ జనరేషన్ ఇక్కడ మనం ఈ ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం కింద ఈ సోలార్ జనరేషన్ ని ప్రతి ఇంటి మీద పెట్టాలనే ఒక ఆశయంతో ఇక్కడ ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటిదాకా ఉదయం 10:30 గంటల స్టార్ట్ చేసాం. ఇప్పటిదాకా మాకు 40 అప్లికేషన్ దాకా వచ్చాయి. ఇంకా ఈవినింగ్ కి అవి 100 దాటుతాయని చెప్పేసి అసహనంగా ఉన్నాం. స్పందన బాగుంది. జీరో ఇన్వెస్ట్మెంట్ తోటి మీకు ఒక ఫ్యూచర్ లో ఒక 4 ఏళ్ల తర్వాత ఒక ఆదాయ వనరుని మీకు ఏర్పాటు చేసే కార్యక్రమం అనుకోవచ్చు దీన్ని. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 కిలోవాట్ కన్జ్యూమర్ ఒక అతను ఉంటే అతనికి వచ్చే బిల్లు దాదాపుగా నెలకి 3000 ఉంటుంది. సోలార్ పవర్ పెట్టుకున్న తర్వాత అది 300 రూపాయలే వస్తుంది కరెంట్ బిల్ మీకు. ఎందుకంటే అది జనరేట్ చేసిన విద్యుత్ ని మీరు వాడుకుంటారు, మిగిలిన విద్యుత్ ని గ్రిడ్ కి సప్లై చేస్తారు. ఇందులో ఉన్న ఇంకొక ప్రయోజనం కూడా ఏంటంటే గృహ విద్యుత్ వినియోగదారులకి ఈ 3 కిలోవాట్ కి ఎన్ని కిలోవాట్ కైనా సరే 3 కిలోవాట్ కి అండ్ అబోవ్ పెట్టుకున్న వాళ్ళకి గవర్నమెంట్ నుంచి 78,000 సబ్సిడీ ఇస్తారు. యాక్చువల్గా ఫర్ ఎగ్జాంపుల్ సుమారుగా 2,10,000 అనుకున్నాం ప్రాజెక్ట్ కాస్ట్ 3 కిలోవాట్ కి. అందులో 78,000 సబ్సిడీ తీసేసి మిగిలిన అమౌంట్ కి మనం లోన్కి వెళ్తాం. విత్ జీరో డౌన్ పేమెంట్ మీదనే కన్జ్యూమర్స్ కి ఈ లోన్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేసేదానికి వాళ్ళ వెండర్స్ తో కూడా మాట్లాడటం జరిగింది. డిఫరెంట్ వెండర్స్ వచ్చున్నారు మన దగ్గరికి. గూడూరులోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గున్నం సేవా ట్రస్ట్ అధినేత గున్నం రెడ్డి మధుసూదన్ రెడ్డి ఆర్థిక సహకారంతో 25 మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సనత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాన్ని అందించిన గున్నం సేవా ట్రస్ట్ అధినేత మధుసూదన్ రెడ్డి గారికి అభినందనలని, వారు ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని కోరుకుంటున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రజేందర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, కృష్ణారెడ్డి, హరినాథ్ రెడ్డి, కృష్ణారెడ్డి, హరికృష్ణారెడ్డి పాల్గొన్నారు. ప్రతి నెల 4వ ఆదివారం సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గున్నం రెడ్డి సేవా ట్రస్ట్ భరోసా అనే పథకం ద్వారా 25 మందికి మనం పల్సరుకులు ఇస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని మనకు క్రమం తప్పకుండా అందిస్తున్నటువంటి గున్నం రెడ్డి మధుసూదన్ రెడ్డి గారు, రాధమ్మ గారు దంపతులకి నిజంగా సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఎంతో రుణపడి ఉంది. వారు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.
రెడ్డి సంఘం సభ్యులందరూ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి కార్యక్రమం చేస్తే బాగుంటుందని అంటే వెంటనే స్పందించి ఈ కార్యక్రమానికి వాళ్ళు ఒప్పుకొని ప్రతి నెల కూడా 4వ ఆదివారం క్రమం తప్పకుండా కూడా అందిస్తున్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. వారు ఈ కార్యక్రమం ఒకటే కాకుండా వారి సొంతూరైనటువంటి ఓజిలి మండలం బట్లకన్పూర్ గ్రామంలో అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఒక నెలకు సరిపోయేటటువంటి పలసరకులు అందజేయడం అనేది చాలా గొప్ప విషయం. పెద్దలు చెప్పినట్టు మొదన్న ఆయన ఎప్పుడు సర్వీస్ అనేది ఆయన బ్లడ్లో ఉన్నట్టుంది. ఎందుకంటే సమాజమే దేవాలయము అని చెప్పి ఆయన అనుకుంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు విద్య పరంగా, వైద్యం పరంగా, ఆధ్యాత్మిక పరంగా పాటు బస్ ఫెసిలిటీ, పిల్లలకి చదువుకు సంబంధించి బస్ ఫెసిలిటీ, అదేవిధంగా మా రెడ్డి సంక్షేమ సంఘంలో కూడా మునుగోలు మండలంలో మనకి విద్యార్థులు ఉంటే ఆ అమ్మాయికి ఫ్రీ ఎడ్యుకేషన్ అందించడము, అదేవిధంగా సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నటువంటి వాళ్ళకి, అదేవిధంగా మాకు రవీంద్ర అన్న కూడా మూలస్తంభం ట్రస్ట్కి కానీ సింహపురి రెడ్డి సంక్షేమ సంఘానికి కానీ ఎప్పుడు కూడా సంఘానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అన్న ద్వారా నేను కనుక్కోవడం అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఒక మునుగోలు మండలానికి చెందినటువంటి వీరంపల్లి గ్రామానికి చెందినటువంటి ఒక సోదరుడు ఆయన యాక్సిడెంట్ వల్ల కొంత ఇబ్బందిని ఎదుర్కొంటే గతంలో పాపం వాళ్ళు పేదరికం వల్ల మన ఉండే బరువును కూడా అమ్ముకొని ఫీజు కట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆయన ఏంటంటే యాక్సిడెంట్ అవ్వడం, వాళ్ళ పాప కూడా చదువుకి ఇబ్బంది పడుతూ ఉంది. వాళ్ళందరూ కూడా రెడ్డి సంఘం తరఫున కూడా వాళ్ళకి సేవా కార్యక్రమాన్ని ఒకటి. గూడూరు పట్టణంలోని రాజావీధిలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శనివారం సాయంత్రం శ్రీవారికి పల్లకీ సేవ, ఊంజల్ సేవ వైభవంగా జరిగింది. ఆలయంలో జరిగిన విశేష పూజల్లో విరివిగా భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం బ్రహ్మోత్సవాల సమయంలో వాలంటీర్లుగా పనిచేసిన పలువురిని ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ శ్రీకంఠి రామ్మోహన్ రావు తదితరులు ఘనంగా సన్మానించారు. చిలకూరు మండలంలోని తూర్పు కనుపూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో ఆదివారం అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు విరిగా పాల్గొని ముత్యాలమ్మను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కానుపూరు క్షేత్రమందు కరుణగల్ల దేవతనమ్మ, కానుపూరు క్షేత్రమందు కరుణగల్ల దేవతనమ్మ. అమ్మ మనం పోయొద్దమమ్మ, ముత్యాలమ్మను చూద్దామమ్మ. అమ్మ మనం పోయొద్దమమ్మ, ముత్యాలమ్మను చూద్దామమ్మ. ఏడేడు లోకాలేలే ఎండికొండ దేవతనంట, ఏడేడు లోకాలేలే ఎండికొండ దేవతనంట. ఒక్కసారి మొక్కుకుంటే చిక్కులన్నీ తొలగునంట, ఒక్కసారి మొక్కుకుంటే చిక్కులన్నీ తొలగునంట.
పాదసేవ పాదసేవ చేసిన చాలు పాపాలన్నీ తొలగునంట పాదసేవ చేసిన చాలు పాపాలన్నీ తొలగునంట కానుపూరు క్షేత్రమందు కరుణగల్ల దేవతనమ్మ కానుపూరు క్షేత్రమందు కరుణగల్ల దేవతనమ్మ అమ్మ మనం పోయద్దమమ్మ ముత్యాలమ్మను చూద్దామమ్మ అమ్మ మనం పోయద్దమమ్మ ముత్యాలమ్మను చూద్దామమ్మ. చిలకూరు మండలం కలవకొండ క్షేత్రంలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో శనివారం రాత్రి స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అంతర్బహిశ్చరత్సర్వం ఆత్మకోశ ప్రతీకాశ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేద ప్రజలకు తక్కువ ధరలకే పరీక్షలు చేయాలి. గూడూరు పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన బయోలైన్ ల్యాబొరేటరీని ప్రారంభించిన ఎమ్మెల్యే సునీల్ కుమార్. మనుబోలు మండలం టీడీపీ అధ్యక్షుడిగా పొన్నూరు రామకృష్ణయ్య. మనుబోలులో జరిగిన కార్యక్రమంలో అధ్యక్ష కార్యదర్శులను ఎంపిక చేసిన అనంతరం వారిని ఘనంగా సన్మానించిన నాయకులు, కార్యకర్తలు. నాయుడుపేట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడంతో ఆయిల్ ట్యాంకర్ అదుపు తప్పి బోల్తా. సంఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టిన పోలీసులు. వైభవంగా శ్రీవారికి పల్లకీ సేవ, ఊంజల్ సేవ. గూడూరులోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో జరిగిన పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివావి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.